ఏపీ శాసనమండలిలో మళ్లీ మతంపై మంటలు చెలరేగాయి. జగన్ క్రిస్టియనా కాదా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయడానికే గత ప్రభుత్వం పనిచేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీరు 100% క్రిస్టియను అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారండి. 24 గంటలైంది 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. మీరు 100% క్రిస్టియను అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారండి. 24 గంటలైంది 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. మీరు 100% క్రిస్టియను అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారండి. 24 గంటలైంది 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను మీరు 100% క్రిస్టియను అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారండి. 24 గంటలైంది 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు. ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పనిచే మత విధ్వంసానికి కుట్ర జరిగింది అనేటువంటి దానికి అనేక ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. అది ఇవాళ జరిగేది కాదు అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. 5 నిమిషాలు వాయిదా కల్తీకి ఇవాళ హిందూ మత విధ్వంసానికి కుట్ర జరిగింది అనేటువంటి దానికి అనేక ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. అది ఇవాళ జరిగేది కాదు అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. 5 నిమిషాలు వాయిదా ఏపీ శాసనమండలిలో మళ్లీ మతంపై మంటలు చెలరేగాయి. జగన్ క్రిస్టియనా కాదా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు.
24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయడానికే గత ప్రభుత్వం పనిచేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్. ఎస్ సంతోష్, ఏదైతే మండలిలో ఇవాళ కూడా మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు సభ గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఏదైతే ఉదయం నుంచి సభ సజావుగానే ఆర్డర్లోనే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న పూర్తి స్థాయిలో లడ్డూపై చర్చ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియానిటీ వ్యాఖ్యలు చేయటం, జగన్ అదేవిధంగా మండలి చైర్మన్ క్రిస్టియన్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగి సభ ఇవాళకి వాయిదా పడింది. అయితే ఇవాళ నిన్న సభ్యుల వ్యాఖ్యలు పూర్తయిన తర్వాత మంత్రి స్టేట్మెంట్ పెండింగ్ ఉండటంతో ఇవాళ లడ్డూ చర్చను ప్రారంభించిన మండలి చైర్మన్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ వినిపించాలని కోరిన పరిస్థితిలో ఆయన స్టేట్మెంట్ వినిపించేందుకు తయారయ్యారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే వైసీపీ సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి నిన్న సభలో జరిగిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన దాన్ని ఏదైనా ఫిర్యాదు రూపంలో ఇచ్చినట్టయితే తాను పరిశీలన చేసి విచారణ చేస్తానని చెప్పారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ మరోసారి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కూడా అదే తరహాలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తాను నిన్న జగన్ ని క్రిస్టియన్ అని మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటున్నానని మరోసారి చెప్పడంతో పాటు నేను ఈ అంశాన్ని లేవనెత్తి 24 గంటలు గడిచినప్పటికీ ఇంతవరకు సమాధానం చెప్పలేదని, గత ప్రభుత్వ హయాంలో పనిగట్టుకొని తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా చేశారని, ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలనలతో పాటు బ్రిటిష్ హయాంలో కూడా తిరుమల పవిత్రతకు ఎక్కడా దెబ్బ పడలేదని, గత ప్రభుత్వ హయాంలో మాత్రం దెబ్బ కొట్టారని ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే వైసీపీ సభ్యులు కూడా ఈ వ్యాఖ్యలు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మంత్రి అచ్చెన్నాయుడును బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొదలు పెట్టడంతో మరోసారి సభ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో మండలి చైర్మన్ సభను కొద్దిసేపటికి విరామం ప్రకటించారు. అయితే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే మంత్రి అచ్చెన్నాయుడు కూడా కాంట్రవర్సీగా అదే ఇష్యూను పదే సభలో లేవనెత్తడంతో అటు వైసీపీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే క్రిస్టియానిటీ వ్యాఖ్యలు, అంటే మతపరమైన వ్యాఖ్యలు సభలో చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని పక్కన పెడితే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఒక వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారని మాత్రం వైసీపీ సభ్యులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సభకైతే కొద్దిసేపు విరామం ప్రకటించారు. మరి కొద్దిసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.